ప్రభు, ఉగాది వచ్చేస్తుంది కదా, అన్ని రాసుల వాళ్ళకి ఆదాయం ఖర్చు చెప్పేయండి, రాసేస్తాను. అవునా, ముందుగా మేష రాశి వాళ్ళతో అయితే స్టార్ట్ చేద్దాం. వీళ్ళకి ఆదాయం 11, ఖర్చు 5. అబ్బా, ప్రభు మంచి మూడ్లో ఉన్నట్టున్నాడు. ఈసారి అన్ని రాసుల వాళ్ళకి పండగే. ప్రభు, ఇప్పుడు వృషభ రాశి. వృషభ రాశ, వీళ్ళకి ఆదాయం 5, ఖర్చు 11. మరి దారుణం ప్రభు, నువ్వు రాయవయ్యా. ప్రభు, ఇప్పుడు మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళక ఆదాయం 8, ఖర్చు వచ్చి 11. ప్రభు, ఇప్పుడు కర్కాటక రాశి. కర్కాటక రాశ, ఈసారి వీళ్ళేం పట్టుకున్న బొగ్గేనయ్యా. ఆదాయం 2, ఖర్చు 11. మరి దారుణం ప్రభు, 3 అయినా ఇద్దాం ప్రభు ఆదాయం. సరే, నీ మాట కాదు నా మాట కాదు, ఆదాయం 3, ఖర్చు మాత్రం 11. ప్రభు, ఇప్పుడు సింహరాశి. సింహరాశి వాళ్ళు ఎప్పుడు హైలోనే ఉంటున్నారయ్యా. ఈసారి ఈక్వల్ చేసి ఆదాయం 5, ఖర్చు 5. ప్రభు, ఇప్పుడు కన్యరాశి. కన్యరాశ, ఇది నా ఫేవరెట్ రాశి అయ్యా. సరే, ఆదాయం 8, ఖర్చు 11. పాపం బతకాలి కదా బిడ్డలు. ప్రభు, ఇప్పుడు ఉగాది జాతకాలలో తులారాశి. తులరాశి కదా తక్కిటి రాశి వాళ్ళు. ఆదాయం 5, ఖర్చు 11. వామ్మో, ఈసారి స్టార్టింగే పాపం ప్రజలు. ప్రభు, వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళని తేళ్ళు అనుకుంటారయ్యా, కానీ ఇల్లు మంచోళ్ళు. ఆదాయం 11, ఖర్చు 5. సరే ప్రభు. ప్రభు, ఇప్పుడు ధనుసు రాశి. ధనుసు రాశ, ఆదాయం 14, ఖర్చు 11. నువ్వేసే నేను చెప్. ప్రభు, మళ్ళీ దారిలోకి వచ్చినట్టున్నారు, మంచిగా చెప్తున్నారు. ప్రభు, ఇప్పుడు మకర రాశి. మకర రాశి వాళ్ళ ఈసారి వీళ్ళకేం పెద్ద బాలేదయ్యా. ఆదాయం 2, ఖర్చు 8. ప్రభు, ఇప్పుడు కుంభరాశి. కుంభరాశి వాళ్ళ ఇందాకేం చెప్పానా, 2, 8 కదా. వీళ్ళకి కూడా ఆదాయం 2, ఖర్చు 8. ప్రభు, లాస్ట్ మీన రాశి వాళ్ళకైనా కొంచెం మంచిగా చెప్పండి ప్రభు. సరే, నీ మాట కోసం ఆదాయం 14, ఖర్చు 11. ప్రభు, ఈ ఉగాది సంవత్సరం ప్రజలందరూ ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి ప్రభు? ఏముందయ్యా, మీ బంగారు తల్లి ఛానల్ ఫాలో కొట్టి పెట్టుకుంటే దానికి మించిన సీక్రెట్ ఏముంది ఇంకా ఆనందానికి.